ఈ యొక్క సృష్టిని సృష్టిస్తూ మనిషిని ఈ భూమి మీదికి వదులుతూ ఆ మనిషికి కావలసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ముందే సృష్టించి పెట్టాడు. మన ఇంటికి పసిపాప వస్తుంది, అప్పుడే పుట్టినటువంటి ఒక చంటి బిడ్డ వస్తుంది అంటే ఆ చంటి బిడ్డకు కావలసినటువంటి ఉయ్యాల, పాలు, ఇంకా చిన్నపిల్లలకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా సిద్ధం చేసి పెడతాం. ఎందుకంటే ఆ పిల్లవానికి ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరగకుండా హాయిగా ఉండే విధంగా ముందే ఆ కన్నతండ్రి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అదేవిధంగా భగవంతుడు మనిషి మనుగడకు, అతని పుట్టుకకు, అతని జీవన విధానానికి ఏవైతే అవసరమో వాటన్నిటినీ ముందుగా సృష్టించి ఆ మనిషిని ఈ భూమి మీద ఆ భగవంతుడు ప్రవేశపెట్టాడు. ఈ యొక్క సత్యాన్ని ఋషులు మునులు ముందే గ్రహించారు. మనిషి పుట్టక ముందు భగవంతుడు ఏం సృష్టించాడు అంటే ఈ యొక్క ఔషధులు, వనస్పతులు, ఈ రెండింటిని సృష్టించాడు. ఆ యొక్క ఔషధులు, వనస్పతులను ఉపయోగించుకొని మనిషికి వచ్చేటువంటి రోగాలను దూరం చేసుకోవాలని చెప్పడం జరిగింది. ప్రాచీన కాలంలో వైద్యులు ఈ యొక్క సత్యాన్ని ముందే గ్రహించారు. ఏ చెట్టులో ఏ తత్వం ఉంది, ఏ చెట్టు ఏ రోగానికి పనిచేస్తుంది అనేటువంటి జ్ఞానాన్ని వారు ఆ భగవంతుని సాక్షాత్కారం ద్వారా సాధించుకొని తమ యొక్క ఆత్మజ్ఞానం ద్వారా వాటిని సిద్ధించుకొని జనబాహుల్యంలో ప్రచారం చేశారు. రాను రాను ఆ యొక్క జ్ఞానం అంతరించిపోయింది. మనుషులకు అలాంటి దివ్య శక్తులు లేకుండా పోయాయి. కానీ ఆ ఋషులు మునులు అందించినటువంటి ఆయుర్వేద జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుని ఇప్పుడు కూడా ఆయుర్వేద ఔషధాలు తయారు చేస్తున్నారు, ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి జీవికి కూడా కొంత రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఈరోజు ఇంతటి భయంకరమైనటువంటి వ్యాధి అని చెప్పి అందరూ భయపడుతున్నారు. ఈ యొక్క వ్యాధి గురించి మరి ఏ పక్షి, ఏ జంతువు ఏది కూడా బాధపడట్లేదు. మళ్ళీ ఇంతమంది మనుషులు చనిపోయా గాని ఏ ఒక్క జంతువు కూడా, ప్రాణి కూడా చనిపోవట్లేదు. మరి వాటికి ఎందుకు ఇవ్వట్లేదు ఈ వ్యాక్సిన్? అవి ప్రాణులు కాదా? మరి వాటికి ఎందుకు లేదు ఈ జాగ్రత్త? మనిషికి ఎందుకు ఈ జాగ్రత్త అంటే ఈ కరోనా అనేటువంటి మహమ్మారి మనుషులు సృష్టించిందే తప్ప భగవంతుడు సృష్టించిన ప్రకోపం కాదు ఇది. ఈరోజు ప్రపంచాన్ని శాసించాలి, ప్రపంచాన్ని గుప్పట్లో పెట్టుకోవాలి అనేటువంటి దుష్ట శక్తులు వదిలినటువంటి వైరస్ ఇది. కాబట్టి ఆ దుష్ట శక్తిని వదిలినటువంటి చైనా, అమెరికాలు ప్రశాంతంగా ఉన్నాయి. వారు అక్కడ చడి చప్పుడు లేదు. ఆ దుష్ట శక్తికి లోనైనటువంటి యొక్క భారత జాతి ఈరోజు అల్లకల్లోలానికి గురవుతుంది. కాబట్టి మనము మన ఈ యొక్క ధర్మాన్ని మరిచాము. ఋషులు మునులు చెప్పినటువంటి సిద్ధాంతాలను మరిచి మన ఇష్టానుసారం జీవితాన్ని గడపడం వల్ల మనమంతా ధర్మభ్రష్టులమయ్యి వారి యొక్క నీచమైనటువంటి విధానాలకు లోనవుతూ ఉన్నాం. కాబట్టి చెప్పే విషయం ఏంటంటే ఈ యొక్క వ్యాక్సినేషన్ పరంపర భారతదేశంలో ఎప్పటి నుంచి అయితే మొదలైందో అప్పటి నుంచి భారతదేశంలో ఉన్నటువంటి మానవీయ శక్తి, ఈ యొక్క పురుషుల్లో స్త్రీలలో ఉన్నటువంటి శక్తి అనేటువంటిది తగ్గిపోతూ వస్తుంది. పురుషుల్లో నపుంసకత్వం, స్త్రీలలో వ్యంగ్యత్వం అనేటువంటిది వస్తుంది. స్త్రీలకు పిల్లలు కావట్లేదు, పురుషులకు సామర్థ్యం ఉండట్లేదు. ఎందుకు అంటే వ్యాక్సిన్ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం వచ్చినప్పుడు మగవాళ్ళందరికీ కూడా వేసెక్టమీ ఆపరేషన్లు చేశారు బలవంతంగా. ఒక్కొక్కరికి కూడా 2,000, 3,000, 10,000 ఇస్తే మగవాళ్ళంతా వెళ్ళి కూడా వేసెక్టమీ ఆపరేషన్, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేసుకున్నారు.
అలాంటి ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి యువకుల్లో భారతదేశంలో ఉన్న యువత అన్ని దేశాల్లో ఉన్న యువత కంటే కూడా చాలా గొప్పది, ఎక్కువ యువత ఉంది. ఈ యొక్క యువతను సక్రమంగా వాడుకొని సక్రమంగా విజ్ఞానవంతులు చేస్తే ప్రపంచాన్ని సాధించగలిగేటువంటి శక్తి ఈ యొక్క భారతదేశానికి ఉంది. కాబట్టి భారతీయ పరంపర ఏదైతే ఉందో అందులో ప్రపంచాన్ని శాసించేటువంటి శక్తులు ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క భారతీయ సంస్కృతి, సభ్యత, పరంపర ఈ యొక్క దేశాన్ని, ప్రపంచాన్ని శాసించకుండా వీళ్ళెప్పుడు కూడా నపుంసకులుగా, చేతగాని వాళ్ళ, మూర్ఖులుగా ఉండడానికి రకరకాల కుట్రలు చేశారు. అలాంటి కుట్రలో వాళ్ళంతా పాస్ అయ్యారు. మనము ఆ కుట్రలను ఎదుర్కోలేక ఫెయిల్ అవుతూ వస్తూ ఉన్నాం. వ్యాక్సినేషన్ సంస్కృతి మన దేశంలో లేదు. ఇప్పుడు పక్షులు, జంతువులు ఏవి కూడా చనిపోవట్లేదు. మరి మనమే చనిపోతామని ఎందుకు అంటున్నామంటే ఈ యొక్క మీడియా ప్రభావం వల్ల మనం ఈ యొక్క కరోనా ప్రభావానికి మనం గురవుతున్నాం అంతే తప్ప వాస్తవంగా అలాంటి పరిస్థితులు ఏమి కూడా లేవు. ముఖ్యంగా ఎప్పుడైతే మనిషికి ఈ యొక్క వ్యాక్సిన్ వేయడం అనేటువంటిది ఒక కుట్రపూరితమైనటువంటిది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనిషికి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఆయుర్వేద మందులు తినండి, మీకు ఎక్కువ మందులు తినేటువంటి పరిస్థితి రాదు. కానీ ఇంగ్లీష్ మందులు మనం చిన్నప్పటి నుంచి తింటున్నాం, వ్యాక్సిన్ చిన్నప్పటి నుంచి వేసుకుంటున్నాం. మరి వ్యాక్సిన్లు, మందులు తిన్నప్పటి నుంచి మన గల్లీ కూడా మెడికల్ షాపులు పెరిగిపోతూ ఉన్నాయి. అంటే మన రోగం పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటి ఆలోచన మనం చెయ్యాలి. ఒకప్పుడు మన గ్రామంలో, మన పట్టణాల్లో ఇంత మెడికల్ షాపులు, ఇంత పెద్ద ఆసుపత్రులు లేవు. ఈ రోజు అలాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం తింటున్నటువంటి మందులంతా కూడా విషపూరితమైనటువంటి మందులు. కాబట్టి ఈ యొక్క మందులన్నింటినీ కూడా మానేసుకొని మనందరం కూడా ఆయుర్వేదం వైపు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వచ్చినటువంటి ఈ యొక్క సంకట పరిస్థితి పెద్ద విషయం ఏం కాదు. ఇక్కడ బాబా రామ్దేవ్ గారు కరోనిల్ టాబ్లెట్స్ తీశారు. వారు కరోనిల్ టాబ్లెట్స్ తీసిన తర్వాత ఆయన్ను ప్రశ్నించారు. ల్యాబ్ టెస్టులు అన్నారు, ఇదన్నారు, గగ్గోలు పెట్టారు, పనిచేయదన్నారు, ఇదన్నారు. దీని మీద చాలా ఆరోపణలు చేశారు. ఎందుకు అంటే ప్రపంచం అంతా కూడా మెడికల్ మాఫియా నడుస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఆయుర్వేదం అనేటువంటి ప్రూఫ్ అవుతుందో ప్రపంచంలో ఉన్నటువంటి మెడికల్ షాప్స్, ఆ యొక్క మార్కెట్ అంతా కూడా ఈ యొక్క ఆయుర్వేద పరమే అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి ఔషధాలు, మూలికలు, వనస్పతులు భారతదేశంలో తప్ప ఎక్కడ కూడా దొరకవు. ఇవి నయం చేసేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో ఏ మందులు కూడా ఈ యొక్క ఇంగ్లీష్ వైద్యం ఎప్పుడు కూడా నయం చేయలేదు. ఇంగ్లీష్ మందులు వాడినప్పుడు తాత్కాలికంగా మీకు ఉపశమనం మాత్రమే ఉంటుంది. మీరు వాడేటువంటి ప్రతి ఔషధాన్ని ఇంటర్నెట్ లో చెక్ చేయండి. ప్రతి దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు కొట్టి చూడండి. ప్రతి మీరు వేసుకునే ఆస్పిరిన్ గానీ, పారాసెటమాల్ గానీ, క్రోసిన్ గానీ, ఇంకా ఏదైనా మీరు వేసుకోండి, ప్రతి దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకు అంటే మన ఈ యొక్క ఆయుర్వేద విధానం ఏంటి, ఆ యొక్క ఇంగ్లీష్ వైద్య విధానం ఏంటి, రెండింటికి తేడా ఏంటి అంటే ఈ యొక్క ఇంగ్లీష్ వైద్య విధానము భోగం కోసం పుట్టింది. అంటే మనుషులు బతికిన రోజులు తినాలి, తాగాలి, తందనాలాడాలి, చచ్చిపోవాలి. భగవంతుని పొందేటువంటి ప్రయత్నం వారు చెయ్యరు. అంటే ఉన్నన్ని రోజులు తినాలి, అది మనకు పడకుండా తినాలి. ఎందుకంటే ఆ రుచి ఉంటుంది కాబట్టి ఆ రుచులు అనుభవించాలి. అంటే అసురులు శరీరంలో రమిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా శరీరంతో ఆనందం పొందుతూ ఉంటారు. పాశ్చాత్య విద్య యొక్క లక్ష్యం ఏంటి అంటే వారి యొక్క పరమ ఆనందం ఏంటి అంటే శృంగారం. అంటే శృంగారమే వాళ్ళకు పరమ ఆనందం అని భావిస్తారు. దానికోసమే తప్పిస్తారు, దానికోసం జీవిస్తారు, దానికోసమే బతుకుతారు, ఎప్పుడు దానికోసమే చింతన చేస్తారు. వారి యొక్క విద్యా విధానం అలాగే ఉంటుంది, వారి యొక్క జీవన విధానం అలాగే ఉంటుంది, వారి యొక్క ఆహార విధానం కూడా అలాగే ఉంటుంది. కానీ భారతీయులు దేనికోసం ప్రయత్నం చేస్తారు, ఇక్కడ దేన్ని ప్రేమిస్తారు, దేనికోసం బతుకుతారంటే మోక్షం కోసం, భగవంతుని పొందడం కోసం భారతీయులు బతుకుతారు. కాబట్టి అలాంటి వ్యక్తుల కోసం ఈ యొక్క ఆయుర్వేదం, భగవంతుని ఎవడైతే పొందాలనుకుంటాడో వాని యొక్క శరీరాన్ని పవిత్రంగా ఉంచుకుంటాడు, శుద్ధంగా ఉంచుకుంటాడు. మరి అలా ఉంచుకోవాలి అంటే వాడు కేవలం ఔషధాల మీద ఆధారపడడు. ఈరోజు మీరు యూట్యూబ్ లో చూడండి, చాలా వీడియోస్ పెడతారు. ఎవరంటే ఆయుర్వేద వైద్యులే. మీ యొక్క దినచర్య ఏ విధంగా ఉండాలి, పొద్దున ఎన్ని గంటలకు లేవాలి,
ఏం తినాలి, ఎప్పుడు పండుకోవాలి, ఏం చూడాలి, ఏం చూడకూడదు, ఏం వినాలి, ఏం వినకూడదు, ఏం తాగాలి, ఏం తాగకూడదు, ఎవరితో తిరగాలి, ఎవరితో తిరగకూడదు, ఇలాంటి ఎన్నో విషయాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. యుక్తాహార విహారస్య అంటే నీ శరీరాన్ని గమనించు అంటుంది ఆయుర్వేదం. నీ శరీర తత్వం ఏంటి? శరీరానికి ఎన్ని తత్వాలు ఉన్నాయి? వాతము, పిత్తము, కఫము. ప్రతి శరీరంలో 3 తత్వాలు ఉంటాయి. ఏముంటాయి? వాతము, పిత్తము, కఫము. కొందరిలో మిక్సింగ్ ఉంటాయి. వాత పిత్తము, వాత కఫము, కఫ పిత్తము, పిత్త వాతము, ఇలా కూడా కొద్దిగా ఉంటాయి. ఆయుర్వేద వైద్యం చేసేటప్పుడు ఆ వైద్యుడు ఏం చేస్తాడు? ఈ యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తన ఏంటి, ఇతడు ఏం తింటాడు, అవన్నీ అడుగుతాడు మిమ్మల్ని. ఏమేం తిన్నాడు అంటే, అపథ్యం చేసినప్పుడు రోగాలు వస్తాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అంటే నువ్వు ఇంతకు ముందు చేసినటువంటి పాపము, ఇంతకు ముందు చేసినటువంటి అపథ్యము నిన్ను రోగంగా బాధిస్తూ ఉంటుంది. మరి అవి క్షమింపాలంటే ఏం చేయాలి అని అంటే, దానం చెయ్యాలి, ఔషధాలు తినాలి, జపం చేయాలి, యజ్ఞం చేయాలి, అర్చన చేయాలి. ఇన్ని పనులు చేస్తే వాని యొక్క వ్యాధి శాంతిస్తుంది. అంతే, శాంతిస్తుంది అంటే ఆ యొక్క వ్యాధి నుంచి వచ్చేటువంటి బాధను వాడు తట్టుకోగలుగుతాడు. ఎందుకంటే భారతీయ సంస్కృతి ఏం చెప్తుంది, వేదాలు ఏం చెప్తున్నాయంటే, చేసిన పాపానికి శిక్ష తప్పదు. ఇతర మతాలు, ఇతర ధర్మాలు ఏమంటున్నారు? నీ ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు తాగు, ఇష్టం వచ్చినట్టు తిను, నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు, మేము అన్ని క్షమిస్తాం, నీ పాపాలన్నీ మేము క్షమింపజేస్తామని వాళ్ళు అంటున్నారు. కాబట్టి అందరికీ ఏంటి, అలాంటి మతమే, అలాంటి ధర్మమే వాళ్ళు ఇష్టపడుతున్నారు. తిని తాగి సావాలి కాబట్టి ఇతర మతాల్లోకి అందరూ వెళ్లిపోతున్నారు. కాబట్టి మనము ఆలోచించవలసినటువంటి పరిస్థితులు ఏంటంటే, మన దేశీయమైనటువంటి ఈ యొక్క ఆయుర్వేదాన్ని నమ్ముకొని మన జీవితాన్ని మనము సుఖమయం, శాంతమయం చేసుకోవాలి. మీరు చిన్నప్పటి నుంచి కూడా మన ఈ యొక్క శరీరం ఈరోజు ఎట్లా తయారైపోయిందంటే, ఫర్టిలైజర్స్ కూడా వాడడము, ఆ వాడటం వల్ల మన శరీరంలో రకరకాల మార్పులు వస్తున్నాయి. మేము చాలా గ్రామాల్లో తిరిగాము, దేశమంతటా తిరిగాము. ఇప్పుడు రకరకాల సమస్యలు వస్తున్నాయి. కొత్త కొత్త వంగడాలని చెప్పి, ఇదని చెప్పి, అదని చెప్పి వాడి మనుషులందరినీ కూడా నాశనం చేసేటువంటి ప్రక్రియలు మొదలవుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరు నాకు ఒకటే చాలనుకుంటున్నాడు, ఒకటే చాలు, ఇద్దరు కూడా వానికి భారమే. మరి అంతటి దరిద్రమైనటువంటి స్థితి ఎందుకు వచ్చింది? వేదం ఏం చెప్తుంది? 10 మందిని కనమని చెప్తుంది. 10 మందిని కన్నాక ఏమవుతుంది అంటే, 10 మందిని కన్నా తర్వాత సంసారం అంటే ఏంటి, పిల్లలు పెంచడం ఏంటి, పిల్లలతో ఏం లాభము అని అందరికీ తెలుస్తుంది. అప్పుడు వానికి వైరాగ్యం వస్తుంది, భగవంతుని మీద మోహం కలుగుతుంది. లేకపోతే ఒకరినిద్దరు కనుక్కొని ఏం చేస్తారు? ఎంజాయ్ చేస్తారు జీవితంలో. కాబట్టి అలాంటి పరిస్థితులు ఈ యొక్క దేశంలో ఉన్నాయి. కాబట్టి బంధువులారా, మీరందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క కరోనా మహమ్మారి నివారణ కోసం కిట్ తీశారు, కరోనిల్ కిట్ అని. ఇందులో 3 రకాల ఔషధాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఒకటి కరోనిల్ ట్యాబ్లెట్ అని, 2 శ్వాసారి వటి, 3 అనుతైలం అని 3 ఇచ్చాడు మీకు. మీకు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆరోగ్యంగా ఉంటే దీని గురించి కూడా మీరు ఆలోచించవచ్చు, అవసరం లేదు. మీకు ఏమాత్రం అనుమానం అనిపిస్తుంది, కాస్త జ్వరం అనిపిస్తుంది, అలాంటి పరిస్థితుల్లో మీరందరూ ఏం చేస్తారంటే, జ్వరం అనిపిస్తే లేదు, ముందు జాగ్రత్తగా మేమందరం వాడుకుంటాము, అందరూ వ్యాక్సిన్లు వేసుకుంటారు, మేము కూడా ఔషధాలు తింటామంటే తప్పేం లేదు. ఆయుర్వేద ఔషధాలు మీరు ఎప్పుడైనా తినొచ్చు. అది నిత్య జీవితంలో మీరు వాటిని ఎప్పుడు భాగస్వామ్యం చేసుకొని మీ యొక్క ఆహార పదార్థాలు వండుకోవచ్చు. మిరియాలున్నాయి, తులసి ఉంది, పసుపు ఉంది, అల్లం ఉంది, శొంఠి ఉంది, ఇలాంటి అన్ని కూడా. ఇప్పుడు ఇంత ముందు వరకు గురువు గారు చెప్పారు, చాలా మందికి మోకాల నొప్పులు అని చెప్పి. మన పాతకాలంలో పెద్ద మనుషులంతా కూడా నీళ్ళచారు తాగేవారు. నీళ్ళచారులో ఏం వేసేవారు? శొంఠి, అల్లం, జీలకర్ర ఇలాంటివన్నీ వేసి వాళ్ళకు నీళ్ళచారు పెట్టేవారు. కానీ వృద్ధులు, యువకులు, పని చేసేవాడు, పని చేయని వాడు, విద్వాంసులు అందరూ ఒకటే ఆహారం తింటున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే, వారి యొక్క జీవన విధానానికి సరిపడినటువంటి ఆహారాన్ని ఎవరైతే తీసుకుంటారో వారిలో రోగం అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఆకలి అయినా తింటున్నారు, ఆకలి కాకపోయినా తింటున్నారు. మనిషి ఆకలి అయినప్పుడు తినాలి, ఆకలి కానప్పుడు మానేసేయాలి. సరే, మధ్యాహ్నం చాలా ఎక్కువ తిన్నాము,
మరి సాయంత్రం ఏం చేయాలంటే ఒక పూట మానేయండి, లేకపోతే తక్కువ తినండి. ఒక తినాలి కాబట్టి మధ్యాహ్నం ఫుల్గా తిని రాత్రి ఫుల్గా తింటే మనిషి అనారోగ్యానికి గురవుతాడు. కాబట్టి ఇలాంటి అనేక నియమాలు పెట్టారు. వారానికి ఒకసారి ఒక్క పొద్దు అన్నారు, శనివారం ఒకటే పూట తినేటువంటి సంస్కృతి ఉంది. ఏదో ఒక పూట నిరాహారంగా ఉండేటువంటి సంస్కృతి మన దేశంలో ఉంది. ఏకాదశి అని, శివరాత్రి అని, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది అంటే మీ శరీరాన్ని ఎప్పుడైతే ఆ రోజు నిరాహారంగా వస్తారో మీ శరీరం ఏం చేస్తుంది, మీ శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నింటినీ కూడా శుద్ధి చేసుకుంటుంది. ఆ రోజు అంతా కూడా అది ఓవరాలింగ్ చేస్తుంది మీ శరీరాన్ని మొత్తం. అందుకని చెప్పి ఉపవాసము అనేటువంటి ప్రక్రియ చెప్పారు. కాబట్టి అందరూ కూడా ఉపవాసం చేసేటువంటి సంస్కృతి మన దేశంలో ఉంది. మన దేశంలో 2 పూటలు తినేవారు, సూర్యోదయము సూర్యాస్తమయం, ఈ 2 సమయాల్లోనే భోజనం చేసేవారు. కానీ ఈ రోజు రాత్రి 10 గంటలకు, 11 గంటలకు, 12 గంటలకు భోజనం చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే మనిషిలో ఉన్నటువంటి అదైతే జీవ గడియారం ఏదైతే ఉందో అది నాశనం అయిపోతుంది, శరీరం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది. కాబట్టి ఇంగ్లీష్ వైద్యులు మీరు ఏది తినాలో చెప్పరు, ఏది తినకూడదో చెప్పరు. నీకు ఇష్టం ఉంటే తాగు అని చెప్తారు, ఇష్టం ఉంటే తిను అని చెప్తారు. నువ్వు ఏదన్నా తిను, ఏదన్నా వేసుకో, మందు లేయడానికి నేనున్నా అని ఒక అభయం ఇస్తాడు. కాబట్టి తాత్కాలికంగా కొన్ని రోజుల వరకు ఆ యొక్క ఇంగ్లీష్ వైద్యం బాగానే అనిపిస్తుంది. కానీ 60 ఏళ్లకో 70 ఏళ్లకో హఠాత్తుగా గుండెపోటు రావడము ఇలాంటివి జరిగి వారి యొక్క జీవితము అంతమవుతుంది. కాబట్టి ఈ రోజు ఎవడు ఎప్పుడు చేస్తాడో కూడా గ్యారంటీ లేదు, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మేము ఆ మధ్య ఒక వీడియో చూశాను, పెళ్లి కొడుకు అమ్మాయితో డాన్స్ చేస్తున్నాడు, పెళ్లిలో చేస్తూ చచ్చిపోయాడు. ఎందుకు ఇలాంటి బిడ్డలు ఎందుకు పుడుతున్నారు, ఇలాంటి వాళ్ళు ఎందుకు పుడుతున్నారంటే మనుషుల్లో రాను రాను శక్తి అనేటువంటిది క్షీణిస్తుంది. దానివల్ల ఒక చాతగాని సంతానం అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. వ్యాక్సిన్ లో అనేటువంటి ప్రక్రియలో అనేకమైనటువంటి కుట్రలు ఉన్నాయి. ప్రపంచంలో వ్యాక్సిన్ల ద్వారా ఎన్నో తెగలను, ఎన్నో జాతులను అంతం చేశారు. ఎందుకంటే పాశ్చాత్యుల కుట్రలు ఈ ప్రపంచంలో ఎవ్వరికి కూడా తెలియవు. వాళ్ళు చేసేటువంటి ప్రక్రియలన్నీ కూడా అత్యంత సూక్ష్మంగా ఉంటాయి. వాటిని గ్రహించడం చాలా కష్టం. నిరంతరం చదువుతుంటాం, అభ్యాసం చేస్తుంటాం కాబట్టి అలాంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. పొద్దున్న లేసి పని చేసుకునే వాళ్ళు, పొలానికి